కూటమి 2 ఏళ్ల పాలనపై పండగ చేసుకోవాలంటూ పిలుపునిచ్చిన చంద్రబాబుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంటూ మహానాడులో చంద్రబాబు చెప్పిన మాటలు ఉత్తి మాటలే అన్నారు. కూటమి నేతలే ఆ మాటల్ని నమ్మడం లేదని ఎద్దేవా చేశారు ఈశ్వరయ్య. ఏది పవన్ కళ్యాణ్ గారు పెట్రోలు డీజిల్కు సంబంధించి వారు ఏమన్నా ఊరికొస్తారా? మన దగ్గర ఏమన్నా ఉత్పత్తి అవుతుందా? బయటిపోతుందా? 3 సంవత్సరాల క్రితం ఏమన్నా మీ తలకాయలు ఏమన్నా జేడిమట్టి ఉన్నదా? ఆ రోజు ఎట్లా మాట్లాడాం? ఈ దేశానికి ఎక్కడి నుంచి పెట్రోల్, ఆయిల్, డీజిల్ ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందో ఎవరికి తెలియదా? మరి ఆ రోజేమో ఇంత అంత అని చెప్పేసి పైకి ఎగిరా అంటే నువ్వు బీజేపీతో అంటగాగితే దేశమంతా నువ్వు చెప్పినట్టు అయినాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాటలకు ఆయన చేస్తున్నటువంటి దానికి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒకవైపున పర్యావరణం అని చెప్తూనే ఇంకోవైపున పర్యావరణ విధ్వంసం జరుగుతూ ఉంది. ప్లాస్టిక్ను నియంత్రించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఇంకోవైపున ప్లాస్టిక్ మీరే పర్మిషన్లు ఇస్తారు. కాబట్టి చెప్పే మాటలకు చేసేటువంటి దానికి ఏమాత్రం కూడా సంబంధం లేని పద్ధతుల్లో ఈరోజు కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.